నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గూడూరు నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో నుంచి ఈవీఎంలు గూడూరు పట్టణంలోని స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో వినియోగించిన ఈవీఎంలను అధికారులు పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్ కు చేర్చి భద్రపరిచారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. दिक्कत हो जाएगी इनको ये भेजो इधर counting
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 13వ తేదీన గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు చిల్లకూరు గ్రామంలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. గూడూరు నియోజకవర్గ పరిధిలో 78.90% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గత 2019 ఎన్నికలతో పోలిస్తే సుమారు 2.7% ఎక్కువ ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రధానంగా ఎమ్మెల్యే స్థానానికి పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల అభ్యర్థులు మరియు నాయకులు కార్యకర్తలు ఓటింగ్ సరళి విశ్లేషిస్తూ విజయ అవకాశాలపై లెక్కలు వేస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈవీఎంలు గూడూరు పట్టణం జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రంగా ఉన్నాయి. జూన్ 4వ తారీఖు ఓట్ల లెక్కింపు ద్వారా ఎవరు విజయం సాధిస్తారో తెలుస్తుంది. మే 13వ తేదీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో ఎన్నడూ లేని విధంగా గూడూరు నియోజకవర్గంలో 78.90% ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,45,205 ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,19,164 కాగా స్త్రీలు 1,26,007 మరియు 34 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వీరిలో 1,93,458 ఓట్లు పోలింగ్ అయ్యాయి. వీరిలో 95,436 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 98,016 మంది స్త్రీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ట్రాన్స్జెండర్స్ 13 మంది ఓట్లు వేశారు. 2019 ఎన్నికలకు 2,36,496 ఓటర్లు ఉండగా ఓటింగ్ శాతం 77.22గా నమోదైంది. ఇక 1,82,626 సీట్లు పోలయ్యాయి. వీటిలో 34.8% మొత్తం 63,610 ఓట్లు టీడీపీకి వచ్చాయి. అదేవిధంగా 59.63% మొత్తం 1,08,893 ఓట్లు వైసీపీ పార్టీకి పడ్డాయి. దీంతో వైసీపీ అభ్యర్థి వరప్రసాదరావు 45,283 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పై విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా నియోజకవర్గంలో 10,832 ఓట్లు పోలయ్యాయి. పెరిగిన ఓట్ల శాతం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తెలియపరుస్తుందని ఎన్డీఏ కూటమి పార్టీలు భావిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఓట్ల ద్వారా వైసీపీకి పట్టం కడతారని, దానికి అనుగుణంగా ఓటింగ్ శాతం పెరిగిందని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఓకే మేడం, రావణమ్మ ఎన్నుకుంటా. ఓకే
కూర్చోకో మీరు సెంటర్కి వస్తుంది. ఓకే సార్. దూరం రండి అందరూ. నేను చేస్తా పడా అప్పుడే ఫోటో కొట్టు ఫోటో ఫోటో కొట్టు ఇక్కడ పెట్టేస్తాను. అదే అన్నక నువ్వు అలీపురి సరే పర్వాలేదు అలీపురికి ఎన్ని గంటలకు పోతావా? గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరప్రసాదరావుల విజయం కోసం కష్టపడి పనిచేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు మరియు జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మీడియా ద్వారా జనసేన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గూడూరు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా తిరుపతి ఎంపీగా శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు గారు, అలాగే గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా శ్రీ పాసం సునీల్ కుమార్ గెలుపుకు మాతో కలిసి అహర్నిశలు పనిచేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే జనసేనతో పాటు బీజేపీ, టీడీపీ నాయకులు కూడా మాతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి మన ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ గారు, అలాగే ఎంపీగా వరప్రసాద్ గారు గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై భీమ్, జై హింద్. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో భగవత్ రామానుజాచార్యుల తిరునక్షత్రం ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారికి రామానుజాచార్యులకి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఎదురు నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇంతవరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.